Hi friends, welcome to my channel. This is Bayasani Yadav and good evening from Africa. So first of all అందరికైతే సారీ, ఎందుకంటే నేను ఈరోజు సాటర్డే వీడియో పెడతా అని చెప్పిన యాక్చువల్లీ ఏమైందంటే నేను వీడియో ఎడిట్ చేసిన అన్నీ చేసిన బై మిస్టేక్ ఏంటంటే వీడియో డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు హోటల్ దగ్గరికి వచ్చిన. యాక్చువల్లీ హోటల్ దగ్గరికి వచ్చినాక వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పిన. ఇప్పుడు నేను చూసేసరికి ఆ వీడియో బై మిస్టేక్ నేను డిలీట్ చేసిన సేమ్ వీడియోనే మళ్ళీ ఇప్పుడు నేను రిపీట్ చేస్తున్నాను అనమాట. అగు పుకేష్ అనే మీద వీడియో చేస్తుంటే ఎందుకు వస్తున్నారా రాట్ విల్లర్. సో ఇప్పుడు మ్యాటర్ ఏందనేది చెప్తాను నేను. ఈ మ్యాటర్ ఎవరి గురించో కాదు, ఇంకెవరు ఉన్నారు, మన పిచ్చి పుకేష్ అన్నయ్య గురించే. ఇదైతే వచ్చేసి మన సెకండ్ ఛానల్లో పెడుతున్నా, ఎందుకంటే ఫస్ట్ ఛానల్లో నేను ఇంకా ఈ ఎర్రిపుగ్గాడి మీద వీడియోస్ పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పిచ్చి పుగ్గాడిని నా ఛానల్లో పెడితే నాకెట్నో ఉంది చూసినప్పుడల్లా. ఆ వీడియోస్లో అసలుకి ఈ గొడవలల్లా, ఈ కాంట్రవర్సీలల్లా నేను ఎన్ని డబ్బులు సంపాదించినో మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ వీడియో కింద అట్లీస్ట్ ఒక 300-400 కామెంట్స్ అయినా కూడా ఇన్కమ్ రివీల్ చేయమని చెప్పేసి అడిగితే నేను ఖచ్చితంగా నేను ఆ వీడియోస్కి ఎన్ని లక్షలు వచ్చినాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తా. అండ్ అందులో నుంచి ఒక్క రూపాయి కూడా నేనైతే వాడుకుందామని అనుకోవట్లేదు. మొన్న చెప్పినా ఈరోజు కూడా చెప్తున్నా. కాకుంటే నేను ఇప్పుడు ఇయ్యనవి. నేను ఇండియా వస్తాను ఒక 2 months తర్వాత. నేను ఎప్పుడైతే ఇండియా వస్తానో మీకు అందరికి లెక్క చూపించిన తర్వాత ఎవరికైనా సరే డొనేట్ చేస్తాను నేను. ఎందుకంటే ఈ 2 months 3 months పడుతుంది కదా నేను ఇండియా రావడానికి. ఈ టైంలో కూడా వీడియోస్ చూసేటోళ్ళు ఉంటారు కదా, చూస్తూనే ఉంటారు, దానికి కూడా ఇన్కమ్ ఎక్కుతూనే ఉంటుంది. ఎందుకు ఆపాలి చెప్పండి. వచ్చిన తర్వాత ఆ డబ్బులు పనిచేసినాక వీడియో ప్రైవేట్లో పెడతా. మ్యాటర్కి అయితే ఇప్పుడు వద్దాం. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన పుకేష్ అన్నయ్య చేసిన ఎర్రిపూకు పనుల వల్ల మనోడి మీద FIR అయింది. ఇప్పుడు మీలో చాలామందికి ఇలా నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నేనైతే నా కళ్ళతో చూసినా, ఇగో నా ఫోన్లోనే ఉంది. ఇప్పుడు ఏ ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నానో అదే ఫోన్లో ఉంది. నేను క్లియర్గా చూసినా, నా దగ్గర విత్ ప్రూఫ్ ఉంది. కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా మీ ముందుకు వచ్చి వీడియో చేస్తున్నా. ఇన్ కేస్ FIR లేదనుకోండి, నేను ఎవరో చెప్పిన మాట విని ఇంకెవరో చెప్పింది విని నేను వీడియో చేసిన అనుకోండి, అది FIR లేదు, అదంతా బిస్కెట్ అన్న రోజు నేను మీ ముందు ఎర్రిపప్పని అయిపోతా. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకనే నేను క్లియర్ కట్గా బల్ల గుద్ది 1000% చెప్తున్నా, మన పుకేష్ అన్నయ్య మీద FIR అయితే అయిపోయింది. సో పెట్టిన పర్సన్ ఎవరు ఏంది అనేది అయితే మాత్రం యాక్చువల్లీ సాటర్డే రోజు నేను ఇంకా క్లియర్గా వీడియోస్ చేసి మొత్తం అన్నీ చెప్దాం అనుకున్నా. కానీ ఇప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వీడికి ఒకటేసారి ఇచ్చేస్తే మొత్తం బాగుండదు కదా, ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చుకుంటూ వద్దాం డోసు. ఏరా ఎర్రిపూక, దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు, కేసులు పెట్టండి. ఆ మడ్డ పెట్టరా నువ్వు ఎర్రిపూక, పిచ్చి పూకనా వద్దులే. ఇంకా నాకు వీడిని తలుచుకుంటేనే ఈ చూతియాగాన్ని నాకు నా బూతులు వస్తున్నాయి అసలుకి. వీడెంత చూతియాగాడంటే వీడు మంచిగా బయట దేశాలలో తిరుక్కుంటూ ఉంటాడు. నేను ఒక వీడియో కూడా చేసి చెప్పిన, పుకేష్ మిమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నాడు అని నేను మొత్తుకున్నా. అరే వాడి ఎర్రిపూకురా, వాడి మాటలు వినకండి అని చెప్పేసి చెప్తే, ఇప్పుడు వీడి వల్ల వీడు చేసిన దానికి ఇంకొక 2 కూడా ఈ కేసులో అయితే ఇరుక్కున్నారు. ఇంకా ఇదేంటంటే మెయిన్గా వాళ్ళు ఇరుక్కున్నారు అనే దానికన్నా కూడా ఈ పుకేష్ గడే వాళ్ళని ఇరికిచ్చిండు అని చెప్పేసి చెప్పడం అయితే కరెక్ట్. ఎందుకంటే వీడితో పాటు మంచి తోడు దొంగలు, నాకు ఒక తోడు ఉండాలి, ఇటొక తోడు ఉండాలా, నేను ఒక్కనే పోతే జైలుకి నాకు టైంపాస్ కాదు కదా, ఇప్పుడు కూడా పోయేటప్పుడు ఇద్దరిని తీసుకొని పోదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు అనుకున్నట్టున్నాడు. ఇదైతే మాత్రం చాలా బాధాకరం, కానీ తప్పదు. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎవరైనా సరే సపోర్ట్ చేసినా అది మీకు ఖచ్చితంగా ఇట్లా తగులుతుంది. నేను అందుకే మొత్తుకున్నా, వద్దురా అయ్యా పోకుర్రా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, మేము లైవ్లు పెట్టినప్పుడైనా ఎక్కడైనా కూడా మేము పోలేదు, వాడే వచ్చిండు మా దాంట్లోకి అంటే, నువ్వు యాక్సెప్ట్ చేయండి అయితే వాడు రాడు కదా. నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు వాడిని నొక్కిన వాళ్ళకి లైవ్లకి. నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే నువ్వు ఎందుకు నొక్కుతావు? ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు, ఒక పెంట తీసుకొస్తాడు నీకు, నోటి కాడికి వచ్చి పెంట తిను అంటాడు. నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తింటావు నువ్వు, నీకు ఇంట్రెస్ట్ లేకుంటే చల్ పోరన్నాడు అంటావు. ఇది కూడా అట్లనే. ఇంకా నేను మొత్తుకున్నా, ఇట్లాంటి వంతోని సావాసం చేస్తే మీరు కూడా ఇరుక్కుంటారా నాయన, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. వీడేదో పెద్ద పూగ్గాడైనట్టు, వీడేదో పెద్ద తోపుగాడైనట్టు ఏమనంటే, ఇంకా నేను చెట్టు కింద వచ్చి కూర్చుంటే ఏం లేదు, 100 మంది లాలీపాప్లు ఒకటేసారి చేసేస్తా. ఏందరా నువ్వు చేసేది నా బొచ్చు ఎర్రిపూక. అరే పొట్టినా కొడక, నేను బూతులు మాట్లాడేద్దని అనుకుంటాను, కానీ ఈ నా కొడుకు గురించి నాకు తలుచుకుంటే వీడిని దొరకాలి. కానీ వీడు, అరే నీ పిచ్చలు తీసుకుపోయి నా చైన్ స్ప్రాకెట్లు వేస్తారా, బండికి కట్టి తిప్పుతా దానికి, బెన్ స్టోక్స్. ఇంకా మ్యాటర్ అయితే ఇదనమాట. దేనికైంది FIR అంటే, వీడి నోటి దూల వల్ల ఇష్టం వచ్చినట్టు మీరు
మా మమ్మీని కూడా వీడు ఎట్లా మాట్లాడిండో మీరు చూసిరు కదా. నేను కూడా వీడిపైన ఎఫ్ఐఆర్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. అంటే నేను కాదు, మా మమ్మీతో వీడిపైన ఎఫ్ఐఆర్ చేపిద్దామని అనుకుంటున్నా. మీరు ఎవరైతే భయపడకండి. ఇప్పటికైతే మాత్రం నేను ఎర్రిపుగ్గాడి పేరు ఒక్కటే పెడదామని అనుకుంటున్నా. నన్ను చాలామంది తిట్టిరు ఇంకా లంజోడక అని చెప్పేసి, ఇంకా చాలా పదాలు వాడి కామెంట్లలో కానీ వీడియోలలో కానీ తిట్టిరు. వాళ్ళందరిపైన నేనైతే మాత్రం కేసు పెట్టాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. ఒపీనియన్ చెప్పినప్పుడు ఇప్పుడు కామన్ లంజోడక అనే పదం కామన్గా వస్తుంది. వాళ్ళు ఏదో పర్టిక్యులర్గా లంజా కొడక అని చెప్పేసి అన్నట్టు అనలేదు. నార్మల్గా ఇప్పుడు ఎవరికైనా సరే గొడవ అయిందనుకోండి, కోపం వస్తే మనకి ఏమొస్తుంది, వాడిని అవతలను రెచ్చగొట్టాలంటే రే లంజోడక అన్నట్టు వస్తుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నారని చెప్పేసి నేను అర్థం చేసుకుంటున్నా. వీళ్ళనే కాదు ఇంకా చాలామంది తిట్టిరు, లైవ్లు పెట్టి తిట్టిరు, ఇవన్నీ చేసిరు. నేను ఇంక్లూడ్ చేయాలనుకుంటే వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క స్క్రీన్ రికార్డింగ్ నేను తీసి పెట్టుకున్నా. సో ఇది సైబర్ క్రైమ్లు అయితే మన పుకేష్ అన్నయ్య పైన ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ అయిపోయింది. నేను కూడా ఎఫ్ఐఆర్ పెడదామని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడైనా ఎఫ్ఐఆర్కి నాకైతే మాత్రం ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ నాకు ఆ పర్సన్ కాంటాక్ట్ అయ్యారు, ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు. అయితే నాకు ప్రూఫ్స్ పెట్టండి, ప్రూఫ్స్ పెట్టకుండా అయితే నేనేమి చేయలేను అని చెప్పేసిన. ఎందుకంటే వీడు ఎంత ఎదవనా కొడుకో మీకు తెలియాలి కదా. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ పెట్టారు కదా, అన్నీ చెక్ చేసుకుంటారు. వీడ ఏమన్నాడు, ఎవరినన్నాడు, అన్నడా లేదా, నిజంగా అన్నీ మొత్తం ఇంచ్ టు ఇంచ్ చెక్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ పెడతారు కదా. ఎఫ్ఐఆర్ అయితే అయిపోయింది. అండ్ నేను కూడా ఎఫ్ఐఆర్ పెడదాం అనుకుంటాను. మీరు ఏమంటారు కింద కామెంట్స్లో అయితే నాకు ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఇట్లాంటి చీడపురుగు నా కొడుకుల్ని ఏరేయాల. వీడొక్కడు పోతే చాలు, తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో దరిద్రం పోతుంది. ఏమరా దొంగనా కొడక, నువ్వు 25 లక్షలు దొబ్బుకొని నా మీద వీడియోస్ చేసి నేను బెట్టింగ్ యాప్ల మీద వీడియోలు ఆపేస్తున్నా, నేను ఇప్పుడు లాలీపాప్ చేస్తున్నా, ఇప్పుడు పోయి ఎవడదన్నాడు టర్కీలో బెన్ స్టోక్స్. అరే నీకు మంచి మర్యాదగా చెప్తున్నారా, నువ్వు ఆ 100 ఐఫోన్లు ఇస్తా అన్నావు కదా, 100 ఐఫోన్లు ఇచ్చేయి. నువ్వు మర్యాద ఇండియాకు వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపో. నీకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంత అంత జైలు శిక్ష పడుతుంది, అది అనుభవించుకో. తర్వాత బయటికి వచ్చినాక మంచిగా నువ్వు అయినా ఇంకా నువ్వు జైలుకి వేసినాక నీకెవడిస్తాడు పాస్పోర్ట్. ఇంకా నువ్వు అక్కడే కూర్చొని ఇంకా వైజాగ్లో బజ్జీ మిర్చి బజ్జీ సమస్య అనుకోండి అక్కడే అమ్మేసి బీచ్లో మంచిగా. మనకి ఎట్లా బీచ్ కూడా దగ్గరే కదా, కానిచ్చేసి అయిపోతుంది నీకు. నైజీరియా బజ్జీలు, జింబాబ్వే బజ్జీలు, బ్రెజిల్ బజ్జీలు, అమెరికా బజ్జీలు అనుకుంటా. నీకు ఒకటి చెప్పనా, నువ్వు ఎంత ఎర్రిపుగ్గాడివైనా కూడా నువ్వు ప్రతిసారి నాదే నడుస్తుంది టైము, ప్రతిసారి నేనే అని చెప్పేసి అనుకోకు. వీడు ఇంకొకటి ఏంటంటే ఎంత చూతియాగాడు వీడు. ఒక్కటే వీడిది అందితే జుట్టు లేదా కాళ్ళు, అంతే. ఇక వీడు బతుకే అంత. వీడు ఇన్ని కాంట్రవర్సీలు చేసిండు ఈ కుక్క నా కొడుకు. ఏం సంపాదించిండు వీడు చెప్పండి. ప్రతిసారి వస్తాడు, మిమ్మల్ని అందరినీ ఎగేస్తాడు. వీడు ఒక 20-25 లక్షలు వేసుకుంటాడు, దెంగేస్తాడు. మీరేమో వాడి గురించి అట్టా ఇట్టా అంటాడు. వాడు పీకింది ఏం లేదు. ఎంసీఎన్ అని చెప్పేసి ఎర్రిపుగ్గాడు. వీడు ఎంసీఎన్లో ఉన్నాడు 3 నెలలు. ఏది నేను ఎంసీఎన్లో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి. అసలు ఇదెక్కడిది, ఇదేం కథ ఇది. ఇంకొకటి నెక్స్ట్ ఒకటి రవి తెలుగు ట్రావెలర్ అన్నాడు, మళ్ళీ అదే అయిపోయింది. ఇప్పుడు ఆయన తిరిగేసిండు అన్నీ. నువ్వు తలకాయ ఎవరిని గుద్దలో పెట్టుకుంటావు, నీ ఇష్టం. ఇంకా ఎవరి ఖాళీ ఉంటే అన్ని దాంట్లో పెట్టేసేయి. ఇంకా నన్ను బెట్టింగ్ యాప్స్ అని నా మీద ఒక 23 వీడియోస్ చేసి ఒక 25 లక్షల దాకా సంపాదించుకోండు. అసలుకి చాలామందికి మ్యాటర్ తెలియకుండా ఇట్లాంటి పిచ్చిపూకు నా కొడుకుని ఎట్లా సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు. వీడు చెప్తున్నా కదా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, వీడు ఒక జోకర్ నా మడ్డ. వీడు ఒక జోకర్ గాడు. వీడు దేనికి పనికిరాని ఒక జోకర్ గాడు. వీడికి ఏమన్నా అంటే ఆ నోరిచ్చిర్రు దేవుడు, ఆ దేవుడు కూడా కరెక్ట్గా ఆలోచించిండు అనమాట. ఎట్లా అంటే అమ్మో వీడికి మొత్తం కరెక్ట్ నోరు ఇచ్చినాం అనుకోండి, ఆగడీడు. అందుకే వీడు కొంచెం నత్తిద్దామని చెప్పేసి నత్తిపుకు నా కొడుకు నత్తిచ్చిండు. అరే నీకు చెప్పేది ఏంటంటే, నీకు ఎవరితోనన్నా గొడవలు ఉంటే నువ్వు వాళ్ళతో మాట్లాడు. ఇంట్లో వాళ్ళని వీళ్ళని ఎందుకురా, నీకు లేరా ఇంట్లో వాళ్ళు? నేను నా నోరు తెరిస్తే చెప్తున్నాగా, బాంబర్ది పొట్టి బాంబర్ది, నీకు ఇగో ఒట్టకాయలు తీసుకుంటావు ఊరి మెడకు కాదు వేసుకుని. అందరూ మెడకు వేసుకుంటారు కదా, నువ్వు ఇట్లా ఒట్టకాయలకు వేసుకొని ఇట్ట ఏలాడి చచ్చిపోతావు నువ్వు. నా నోరు తెరిస్తే అన్ని బుద్ధి మాటలు వస్తాయి. నేను పక్కా తెలంగాణ పల్లెటూరులో పుట్టి పెరిగినోడిని. నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు కథలు పడకు, ఓకేనా? నాకు పచ్చి బూతులు వచ్చు. అరే నేను ఒకటే ఫిక్స్ అయిపోయినరా, నీ యూట్యూబ్లో తిడితే నేను ఎన్నే తిడతారా, ఇంకెవరిని తిట్టాను. నీ తర్వాత ఎవడొచ్చి ఎంత పెద్ద చేసినా కూడా అని తిట్టనురా. నేను అట్లా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నీ అంత చిల్లర నా కొడుకు, నీ అంత చూతియా నా కొడుకు భూతద్దం పెట్టి ఎతికినా కూడా దొరకడరా. నువ్వు కూడా ఇంకొంతమందికి ఎగేసి మంచిగా రెచ్చగొడుతున్నావు. వాళ్ళు కూడా పాపం అమాయకులు. నేనైతే వాళ్ళని ఏం అనాలనుకోవట్లేదు, అమాయకులు వాళ్ళైతే మాత్రం. నేను చెప్తాను కదా, నీ వలలో పడ్డోడు నీతో స్నేహం అంటే ఎట్లుంటుంది అంటే తెలుసారా, ఇక మంచి పంచభక్ష పరవాణాల మధ్యలో ఒక పీ పెట్టి తినమంటే ఎట్లుంటుంది, అట్లుంటుంది నీతో స్నేహం అనేది. అది ఫస్ట్ అర్థం కాదు. క్లియర్గా చూస్తే ఓహో
ఇక్కడ పీ ఉందా అని అనుకోవాలన్నమాట. అప్పుడు తెలిసి వస్తుంది. నీతో కరెక్ట్గా ఎవడైనా కానీ ఒక నెల రోజులు తిరిగిందంటే నువ్వు ఎంత గాలిపుక్ సాలేగా నువ్వు క్లియర్గా చెప్తారా ఎవడైనా కూడా. అరే ఎప్పుడు నువ్వే అందరి మీద కాంట్రవర్సీలు స్టార్ట్ చేస్తావు కదా, ఇప్పుడు నేను నీ మీద స్టార్ట్ చేసినారా చూసుకుందాం. నువ్వు వీడియో పెట్టు నా కొడక చూసుకుందాం రా. నువ్వన్నా ఉండాలా నేనన్నా ఉండాలరా, వచ్చు చూసుకుందాం. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది క్లియర్గా. ఇప్పుడు నేను చూపించచ్చు. కేసు పెట్టిన వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇప్పుడే చూపించకండి, ఇప్పుడు చూపిస్తే కొంచెం కరెక్ట్ ఉండదు, కొన్ని రోజులు ఆగుదాం, అన్నీ చూపిద్దాం మొత్తం ఒకటి ఇంచ్ బై ఇంచ్ అన్ని ప్రూఫ్లతో సహా మీ ముందుకైతే వస్తుంది. వీడు ఇండియాకైతే రాడు. నేను చెప్తున్నా కదా, వీడు ఏమంటాడు ఆంధ్ర మరొక జింబాంబే అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది. అరే పూకా నువ్వు ఫస్ట్ దారా ఇండియాకి. 3 సంవత్సరాల నుంచి ఎవరిమడ్డ గుడుస్తున్నావు బయట. నువ్వు ఇండియాకి రా ఫస్ట్. నువ్వు ఇండియాకి వచ్చి ఎన్ని నీతులనే చెప్పు నడుస్తుంది. నువ్వు అక్కడెక్కడో ఉండి దేశం మీద నాకు ఇంత ప్రేమ ఉంది అంత, నువ్వు అసలు దేశానికి రా. నీ దేశం వస్తే నిన్నే గుద్దం మీద్దని పంపిస్తారు నీకు. నేను ఇప్పుడు చూపించాలనుకుంటే ఇక పక్కన ఇక్కడ స్క్రీన్ షాట్ అయినా నేను పెట్టచ్చు, కానీ నేను క్లియర్గా నా కళ్ళతో నేను చూసిన తర్వాత కూడా నేను వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ కేస్ నెంబరు ఆ స్టేషన్ నెంబరు కొడితే ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి వస్తుంది. నేను క్లియర్గా అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతే నేను చెప్తున్నాను అనమాట. 100% వీడిపైన ఎఫ్ఐఆర్ అయింది. ఆ సెక్షన్స్ ఏందనేది ఇన్ కేసు నాకు వీళ్ళు పర్మిషన్ ఇస్తే, కేసు పెట్టిన వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తా. ఇదే అనమాట. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, వీడు చాలా తెలివిగా మీ అందరినీ వాడుకుంటాడు, మీ అందరినీ ఇలా ఇరికిస్తాడు. వాడు బయట దేశాలలో తిరుక్కుంటూ ఉంటాడు. ఇక్కడ ఉండి బలయ్యేది మీరు. వాడు ఏమీ చేయడు. వాడు వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఎర్రిపుక్కుల్ని చేస్తాడు, మీతో వాడుకుంటాడు, మిమ్మల్ని లేపుతా అది లేపుతా ఇది లేపుతా అంటాడు. ఏది లేపడు వాడు. మీకు కనీసం లాలీపాప్ కూడా చేయడాడు, ఏం చేయడు. మొత్తానికి వాడైతే కాంట్రవర్సీ అయిన ప్రతిసారి ఒక 20 లక్షలు 30 లక్షలు మంచిగా చేసుకుంటాడు, పోతాడు. మొన్న కూడా వాడు 45 రోజులు బ్రెజిల్లో ఎవరి మొడ్డ కూర్చున్నారా నువ్వు వాడ చెప్పు. వీడేం చేసిండంటే, వీడు అక్కడ ఉండి యూరోప్ వీసాకి అప్లై చేసిండు అనమాట. షెంజన్ వీసాకి అప్లై చేసిండు. అప్లై చేస్తే మేబీ నాకు తెలిసి వాళ్ళు ఒక 1 మంత్ అట్లా ఆగమన్నారు అనుకుంటా. ఎందుకంటే నేను చిలీలో ఉండి బ్రెజిల్ వీసాకి అప్లై చేస్తే వాళ్ళు ఒక 12 days 15 days ఆగమని చెప్పారు కదా. సో అట్లా వీడు బ్రెజిల్లో అక్కడ ఎంబసీలో అప్లై చేసినట్టున్నాడు. ఈ 30 రోజులు ఏం చేయాలా, నేను ఖాళీగా ఉంటే నాకు పైసలు రావు, ఏం చేద్దాం అబ్బా మా బావది ఒక్కసారి లాలీపాప్ చేద్దామని చెప్పేసి నా మీద వీడియో చేయడం స్టార్ట్ చేసిండు వీడు. ఇక ఏముంది, బావ తెలుసుగా ఎట్లా పెడతాడు, గట్టిగా పెడతాడు. పొట్టి బాంబడికి మంచిగా డబ్బులు వచ్చేసినాయి ఫుల్. ఒక 25 లక్షల దాకా వచ్చిన తర్వాత కథం ఇంకా ఈడు పీకింది ఉండదు, ఏముండదు. అరే చేసేదేదో నువ్వు చేయరా నా కొడక, ఇండియా వచ్చి చేయరా, ఇండియా రారా, ఇద్దరం కలిసి చేద్దామన్నా. ఈ బ్యాన్ చూత్ గాడు అందరూ ట్రావెలర్స్ని ఎట్లా చేస్తుండంటే వీడు, అమ్మ అరే నువ్వు ఏం మనిషివిరా నాయన. వీడు ఎంత దుర్మార్గుడు, వీడు ఎంత లఫ్డ్ గాడంటే ఎవడైనా కానీ వీడు ఒకటి సెటప్ పెట్టుకున్నాడు అనమాట. నేను చెప్తాను, నేను మీకు అన్ని క్లియర్గా చెప్తాను డీటెయిల్స్. వీడు అందరి ఛానళ్ళకి రిపోర్ట్లు కొట్టిస్తున్నాడు, ట్రావెలర్స్ ప్రతి ఒక్కళ్ళ ఛానల్కి. వీడికి ఎవడైతే పోటీ వస్తాడు, వీడు కొంచెం లేస్తుండు అనుకుంటే కథ వాడి ఛానల్కి రిపోర్ట్లు ప్లస్ డిస్లైక్లు అన్నీ చేపిస్తాడు అనమాట. వీడు దగ్గరుండి వామ్మో వీడు మామూలోడు కాదు, వీడు పాము నోట్లో సుల్లి పెట్టేటోడు, వీడు దొంగ పుక్ సాలేగాడు వీడు. అరే బాంబర్ది నీకు ఇంకా టైం అయిపోయిందిరా, నీకు ఇంకా ఆల్రెడీ వీడి మీద చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు పెట్టింది ఏంటంటే పెద్ద రాడ్ అనమాట. విశాఖ వారి 365 mm రాడ్ వీడికి పడ్డది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఈ పిచ్చిపూ కొంత మీరు దోస్తానం చేసినా అందులో మీరు కూడా ఖచ్చితంగా ఇరుకుతారు. మీరు ఇప్పుడు ఇరికినా కూడా వీడు ఏంటంటే ఇండియాకి రాడు, తప్పించుకొని తిరుగుతాడు. ఇండియాకి రమ్మన్నాం అనుకో, నేను ఎందుకు రావాలంటాడు, ఏదేదో కవర్ చేస్తాడు. కానీ ఇండియాకి మాత్రం రాడు. నేను పాకిస్తాన్ బొమ్మనన్నా, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ బొమ్మనన్నా, ఇంకెక్కడికన్నా బొమ్మనన్నా, సొంతం ఇండియాకి రారా, మీ ఊరికి రారా అన్నా కూడా నేను చెప్తే ఎందుకు రావాలా అంటాడు. ఆడు కవర్ చేస్తాడు అట్లనే ఇంకా, కానీ రాడాడు. నిజంగా ఇప్పుడు వచ్చే ఆలోచన ఉంటే, సరే రా నేనేం తప్పు చేయలే, ఇప్పుడు వచ్చిండ్రా చెప్పురా ఏం చేస్తారా నువ్వు అని చెప్పేసి మాట్లాడతాడు ఎవడన్నా కూడా. కానీ వీడు అట్లా కాదు. వాడు చెప్తే నేను రావాలా, నేను రాను, నేను వద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు వాడు చెప్పింది కాబట్టి ఇంకా నేను అస్సలు రాను అని చెప్పేసి తప్పించుకుంటాడు. వీడు అంత దొంగనా కొడుకు వీడు. అసలు వీడు ఈ జోకర్ గాని మాటలు మీరు ఎట్ట నమ్ముతారో ఏందో అర్థం కావట్లేదు నాకైతే. ఇప్పుడు వీడికి సపోర్టింగ్ ఎవడన్నా కామెంట్లు కానీ మెసేజ్లు కానీ ఎవడన్నా పెడతాడు కదా, అరే వాడు ఇంత జోకర్గాడు, వాడు ఇంత మోసం చేస్తున్నాడు క్లియర్గా కళ్ళకి కనిపిస్తుంది, అయినా మీకు అర్థం చేసుకోలేకపోతారు. ఏం రా నాయన మీరు ఇంకా ఎక్కడున్నారా, మీరు చదువుకున్నారా లేరా, మీరు ఇప్పట్లో ఉన్నారా లేకుంటే 100 సంవత్సరాలు వెనకున్నారా. ఎవరికైనా కూడా మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడికి, మెచ్యూరిటీ ఉన్నవాడికి అర్థమవుతుంది వాడు ఎట్లా ఆడుకుంటున్నాడు, డబ్బులు ఎట్లా చేసుకుంటున్నాడు. ఇంకేంటంటే చాలామంది యూట్యూబర్స్ కూడా తెలుసు, కానీ పెండలో రాయేయడం ఎందుకని చెప్పేసి అనుకుంటారు. అరే నేనే పెడతా నీకు, ఓకేనా, ఎవడు అవసరం లేదురా నీకు,
నేనున్నగా పెద్ద బావని నీకు పెడతా, గట్టినే పెడతా. వీడితోనైతే మాత్రం మీరు సావాసం చేయకండి. వీడితో సావాసం చేసిరంటే ఏం లేదు. ఇంకా నేను చెప్పిన పంచభక్ష పరవాన్నాల మధ్యలో పెంట పెట్టుకొని తిన్నట్టే ఉంటుంది. మీరు దూరంగా ఉండండి. వాడు వస్తా అంటాడు. వాడు చిల్లర కుక్క. వాడు ఎట్లా చిల్లర కుక్క అంటే, వీడు ఒక 100 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక ఛానల్లో లైవ్ పెడుతున్నారు వీడికి సపోర్ట్గా. వీడు అందులోకి పోతాడు ఎమ్మటే. వీడికి ఆతులో పని ఏం ఉండదు. వీడు అసలుకి వీడేం చేస్తాడో, వీడేం ట్రావెలింగ్ చేస్తాడో, ఏం చేస్తాడో వీడు బెన్ స్టోక్స్ కాడు. వీడు పీకింది లేదు, ఏం లేదు. ఏమనంటే పోతాడు. పోయి ఇక ఏం లేదు, ఇంకా ఏదో టప్ప సౌండ్ వస్తూ ఉంటుంది ఈ లైవ్లో పోయినప్పుడల్లా. ఏమో మరి లాలీపాప్ చేసుకుంటే చేస్తాడేమో లైవ్, అంతేనారా? ఇట్టిట్టిట్ట వేసుకుంటా ఆయాసం వచ్చినప్పుడు వచ్చి మాట్లాడి మళ్ళీ లాలీపాప్ చేస్తావా? నువ్వు మల్టీ టాలెంటెడ్ రా నాయన, నీకు అక్కడ చాలా టాలెంట్ ఉంది. ఇప్పుడైతే నేను ఇంకా రూమ్లోకి వెళ్ళి ఈ వీడియో ఎడిట్ చేసేసి పెడతా. ఎందుకంటే గాలి వస్తుందని చెప్పేసి కొన్ని రీటేకులు తీసిన, అందుకని చెప్పి. వీడితో ఉంటే మాత్రం మీరు కూడా బిస్కెట్ అవుతారు. వీడితో ఎక్కడున్నా ఎట్లున్నా కూడా కనెక్షన్ వీడి ఇరికిండి అనుకోండి, వాడు తోడుకైనా మిమ్మల్ని తీసుకొని పోతాడు. మీరైతే జాగ్రత్తగా ఉండండి. మీరందరూ అమాయకులే, మీకు ఎవరికి ఏం తెలియదు, నాకు తెలుసు. వీడు మిమ్మల్ని ఎర్రి పప్పని చేస్తుండే వీడు. అదొక్కటి నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. మీరేంటంటే వాడు చెప్పే మాయమాటలు విని వాడి వలలో అయితే పడకండి. వాడితో అసలు స్నేహం చేయకండి. వాడికి ఎంత దూరం ఉంటే అంత బెటర్. కరోనా వచ్చినప్పుడు అందరూ దూరం ఉండి షేక్ హ్యాండ్ చేయకుండా దూరం ఉండి హాయ్ హలో అనుకున్నారు చూసారు కదా, అట్లనే అనుకోండి వీడిని కూడా. వీడు కరోనా కాదు, కరోనాకి అమ్మ మొగుడు వీడు అనుకోండి. మీరు అంత దూరంగా ఉండండి. ఎందుకంటే అనవసరంగా మీ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా. నేనైతే మీ అందరికి ఇదే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. మళ్ళీ వీడి మీద 1,00,000% చెప్తున్నా, 1000 కూడా కాదు, 1,00,000% ఎఫ్ఐఆర్ అయింది. నేను చూసిన, ఆన్లైన్లో చెక్ చేసిన. నీకు గుద్దలో దమ్ముంటే నువ్వు ఇండియాకి రా, పొట్టి బాంబర్ది. నేను చెప్పింది తప్పు అయితే చెప్తున్నా కదా, ఇంకో ఇట్ట అరగుండు గీసుకుంటా నేను. నువ్వు 50 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా అన్న అరగుండు గీసుకుంటా అని చెప్పినా, నువ్వు అది చూపించలే. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఫుల్ గుండు గీసుకుంటారా. ఇప్పుడైతే ఫుల్ గుండు గీసుకొని మీ ఊర్లోనే నేను గాడిద మీద ఊరేగుతారా. చెప్పుల దండ వేసుకొని మెల్లో నీ మీద కనుక ఎఫ్ఐఆర్ కాలేదు అని నువ్వు ప్రూవ్ చేస్తే, నేను చెప్తున్నా కదా, చెప్పుల దండ వేసుకొని గుండు గీకించుకొని గంధం పెట్టుకొని మీ ఊర్లోనే ప్రతి వీధిలో నేను గాడిద మీద ఊరేగుతా. నువ్వు వచ్చి ముందొచ్చి వ్లాగ్ చేయి, ఓకేనా? నేను ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకా నేను క్లియర్గా చూసిన అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. రివీల్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇంకెందుకు ఒకటే వీడియోనా? ఇప్పుడు ఏంది 25 లక్షలు సంపాదించిన, నేను కూడా 25 లక్షలు సంపాదించద్దా? నాకు కూడా రైడ్కి కావాలా? చేద్దాం మెల్లమెల్లగా, అన్నీ తీద్దాం, బయటికి తీద్దాం. ఇంకా మీ ఇష్టం. నేనైతే చెప్పాల్సింది చెప్పిన. మీరు ఇంకా వాడు ఎర్రిపుగ్గాని నమ్మి ఆ ఎర్రిపుగ్గాంతో నుండి లైవ్లు వీడియోలు చేసిరంటే మాత్రం మీది అయిపోయినట్టే. మీరు జాగ్రత్తగా ఉంటే బెటర్ అనమాట. నేను చెప్పిన వాటికి అయితే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే పెట్టండి అందరూ. నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నా మీరు ఏం చెప్తారు ఏంది అనేది. నేను అన్ని కామెంట్స్ అయితే చదువుతా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే మనం కలుద్దాం.